వాలి సంహరించిన దుందుభికి ఒక సోదరుడున్నాడు. అతని పేరు మాయావి. ఈ మాయావికి వాలికి ఒక స్త్రీ విషయంలో గతంలోనే శత్రుత్వం ఉంది. తన సోదరుణ్ణి సంహరించాడన్న కోపంతో ఆ మాయావి వాలితో యుద్ధానికి వచ్చాడు. అయితే వాలి రూపాన్ని చూసి మాయావి భయపడి దూరంగా ఒక పర్వతంలో ఉన్న పెద్ద బిలంలో దాక్కున్నాడు. వాలి కూడా ఆ బిలంలోకి దూరాడు. తాను వస్తాను అని సుగ్రీవుడంటే, వద్దు, ఈ ద్వారం దగ్గరే కాపలా ఉండు అని వాలి అన్నాడు. అలా మాయావి వాలి మధ్య యుద్ధం చాలా కాలం జరిగింది. నెలలు కూడా గడిచిపోయాయి. ఒకరోజు ఆ బిలం బయటకు రక్తం చిమ్మింది. లోపల ఒక అరుపు వినిపించింది. అది వాలి అరుపులాగే సుగ్రీవుడికి అనిపించింది. సుగ్రీవుడు అన్నా అన్నా అని అరిచి ఏడ్చాడు. అయినా అట్నుంచి ఎలాంటి సమాధానం లేదు. వాలి మరణించి ఉంటాడని సుగ్రీవుడు అనుకున్నాడు. వాలి మరణించాడన్న విషయం ఎవరికీ తెలియకూడదన్న ఉద్దేశంతో ఒక పెద్ద బండరాయితో ఆ బిలం ద్వారాన్ని సుగ్రీవుడు మూసేశాడు. బాధతో కిష్కిందకు వచ్చాడు. వాలి ఎంతకు రాలేదు కాబట్టి కిష్కింద మంత్రులు వాలి వచ్చే వరకు నువ్వే రాజుగా ఉండాలని సుగ్రీవుణ్ణి సింహాసనంపై కూర్చోబెట్టారు.